Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పాడి రైతులు మినీ గోకులాలను వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో నిర్మించిన 2 మినీ గోకులాలను ఆయన ప్రారంభించారు. పాడి రైతులు 23,000 వెచ్చిస్తే షెడ్డు పూర్తవుతుందని, 2 లక్షల రూపాయలు సబ్సిడీ లభిస్తుందన్నారు. ఓకే సార్ తాడేపల్లిగూడెం పరిధిలో సంక్రాంతి సంబరాలు పేరుతో పేకాట, గుండాట ఇతర జూదములు నిర్వహించిన ఆడిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. దీనిపై ఆటోలో ప్రచారం చేయిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగ తెలుగు వారికి చాలా పెద్ద పండుగ. ఈ వేడుకలు అనేటివి సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాం. అలాగే బంధువులు ఇంటికి రావడము, అలాగే కుటుంబ సమేతంగా చేసుకుంటారు. అలాగే ఈ పండగకు సంబంధించి సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ముగ్గులు పోటీలు, ఆ తర్వాత ఇలాంటివి తప్ప మిగిలిన వాటికి దేనికి కూడా అనుమతి అనేది లేదు. ఏవైనా కానీ చట్టవిరుద్ధమైనటువంటి ఈ కోడి పందాలు, కత్తులు కట్టడం కానీ ఇంకోటి కానీ ఏవైనా కానీ నిర్వహించినట్లయితే దానికి సంబంధించి పోలీసు వారు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇంతవరకు దాదాపు 300 దాకా వ్యక్తుల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి రెవెన్యూ వారు, పంచాయతీ వారు, ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు అందరూ కలిసి ఒక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ కూడా అన్ని విలేజెస్లో కూడా తిరిగి ప్రజలకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్, తర్వాత అలాగే ఈ ఫ్లెక్సీల ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్ జరిగింది. ఎందుకంటే ప్రజలు ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలి తప్పితే ఎటువంటి కూడా ఈ వేడుకలకు పోయి వాళ్ళు నష్టపోకూడదు. అలాగే వీళ్ళందరూ కూడా పండుగను ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలి. అదే టైంలో ఈ పోలీసు వారి నుంచి గతంలో కూడా కేసులు కట్టడం జరిగింది. ఈసారి కూడా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే గతంలో ఈ ల్యాండ్స్కి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. చాలామంది వ్యక్తులు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి రెవెన్యూ వారి మీద కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా చట్టం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణం భాగ్యలక్ష్మిపేట మారుతి స్వామి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ మాట్లాడారు. ప్రథమ విజేత జె వాత్సల్య, ద్వితీయ, తృతీయ విజేతలతో పాటు కాన్సలేషన్ బహుమతులు అందజేశారు. Second place, M. Nagashmi. ఇటు చూడండి అమ్మా. First place,
ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి, ఇటు చూడండి. అన్న ఇటు చూడండి అన్న. స్థానిక భాగ్యలక్ష్మిపేట 19వ వార్డులో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా మహిళా సోదరీమణులందరితోటి మరి చక్కటి ముగ్గుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఈ కార్యక్రమానికి ఈ రోజు మరి పిలవగానే ఎన్ని పనులున్నా సరే మా పిల్లలు పెట్టిన ముగ్గుల్ని చూసి వారి యొక్క న్యాయ నిర్ణేతలుగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరీమణులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారికి, అలాగే అడపా జమున గారికి, కాకర్ల సుభద్ర గారికి, లీల గారికి కూడా పేరు పేరున మరి మా యొక్క 19వ వార్డు భాగ్యలక్ష్మిపేట మా ఆడపడుచుల తరపు నుంచి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏం చేద్దంటే మీ సమయాన్ని మాకు ఇచ్చారు. మా పిల్లలు పెట్టిన ముగ్గులు ఆ సంక్రాంతిలో భాగంగా మరి ఈ రోజు ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రాంతం అంతా కూడా మేమందరూ కేవలం ఒక అన్నదమ్ములాగా అక్క చెల్లెల్లాగా ఉండే మనుషులు. ఎవరికి ఏ కష్ట నష్టాలు వచ్చినా సరే అందరం కలిసి కట్టుగా ఉండి చక్కటి నిర్ణయాలు తీసుకుని వెళ్తా ఉంటాం. కేవలం ఈ ప్రాంతంలో ఏదైనా సరే ఎందుచేతంటే ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ముగ్గులు కార్యక్రమం పెట్టడం, తద్వారా అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు పాల్గొన్న ప్రతి మహిళకి, ప్రతి సోదరీమణికి కూడా కామన్ గిఫ్ట్ పెట్టడంతో పాటు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజ్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎవరు కూడా ఓడిపోయినట్టు కాదు, ఎవరు ముగ్గు బాగోలేనట్టు కాదు. మన రోడ్లన్నీ కూడా ఎంతో చక్కగా మీరు పెట్టిన ముగ్గులతోటి కళకళలాడిపోతూ ఉంటాయి. ఈ పండగ వాతావరణంలో మనందరం కూడా ఒక చక్కటి కార్యక్రమం చేసుకోవాలన్న తృప్తి కలుగుతుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ఈ రోజు ముగ్గులేసిన ప్రతి సోదరీమణికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జడ్జెస్ గా ఇచ్చేసిన అందరికీ కూడా ఆదిలక్ష్మి గారికి, జమున గారికి, సుభద్ర గారికి, లీల గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని బాధ్యత వహించిన భారతీయ యువజన సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. తాడేపల్లిగూడెం పట్టణం కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళమ్మ 45వ జాతర మహోత్సవాలు ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు తెలిపారు. ఆదివారం స్థానిక ఆలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. సోమవారం భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానం నుంచి మహంకాళమ్మ వారికి చీర, సారే సమర్పిస్తారన్నారు. వచ్చేస్తాడు ఆయన కొంచెం కొంచెం దళాపలు జరిగింది. శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఉత్సవాలు నేను విద్యార్థి దశ నుంచే 1980 నుంచి మొదలుపెట్టి 44 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం 45వ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ప్రాచీన సాంప్రదాయాలు, సంస్కృతులు, అలాగే అన్ని కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలతో ఈ సంవత్సరం 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు భోగి పండుగ రోజు భీమవరం మావుళ్ళమ్మ వారి దేవాలయం నుంచి సారే సీరత వారు దేవస్థానం వారు రావడం, అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఇతర పెద్దల చేతుల మీదుగా రేపు కలశ స్థాపన చేసి అమ్మవారి ఉత్సవాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా
ఇచ్చేసి ఈ 10 రోజుల పాటు కార్యక్రమాలని తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, అలాగే ఈ 45వ సంవత్సరం ప్రత్యేకతగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేము ఈ 45 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం, అందులో భాగంగానే మన తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రైవేటు వ్యక్తులు ఎంతోమంది దాతలు అనేక దేవాలయాలు నిర్మాణం చేసి ఆ దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలని ఎంతో చక్కగా ప్రతి వారం కూడా నిర్విఘ్నంగా జరుపుతూ భక్తులకి విశేష సేవలు అందిస్తున్నటువంటి ఈ దేవాలయ కమిటీ వాళ్ళందరినీ కూడా ఒకరోజు పిలిచి వారందరికీ కూడా మా మహంకాళ అమ్మవారి ఆలయ కమిటీ తరపున వారు చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను గుర్తింపుగా వారికి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారి చేతుల మీదుగా వారందరినీ సత్కరించాలనేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు, ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్లో అన్నదానం జరుగుతుందో నిత్య ధూపదీప నైవేద్యాలతో పాటు నిరంతరం ఈ భక్తి భావంతో కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ కూడా ఎన్ని దేవాలయాలు ఉన్నా అన్ని దేవాలయాల వారిని కూడా ఆ కమిటీ వారిని మా అమ్మవారి కమిటీ తరఫున సత్కరించాలని, అలాగే 45 సంవత్సరాలుగా ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ రాని వారికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మహంకాళ అమ్మవారి ఆలయం వద్ద ఏం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరిచినటువంటి మీడియా మిత్రులకి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఇంతకాలం ఈ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడంలో మా వంతు అయితే దాన్ని ప్రజల్లోకి ఈ సందులో ఉన్నటువంటి ఈ ఆలయం దగ్గర జరిగే ఈ గొప్ప కార్యక్రమాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇవాళ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరు మిత్రులు కూడా చూసే విధంగా మీరు సహకరిస్తున్నందుకు మరొకసారి మా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మిత్రులు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు అందరూ కూడా పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అందరి తరఫున. స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమైనవని ఏపీ నెట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు సూచించారు. నెట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద జాతీయ యువజన దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.